క్యాండిల్ స్టిక్ అంటే ప్యాటర్న్ కాదు. మోస్ట్ ట్రేడర్స్ క్యాండిల్ స్టిక్ నేమ్స్ నేర్చుకుంటారు. హ్యామర్, డోజీ, ఎంగల్ఫింగ్. కానీ రియల్ క్వశ్చన్ ఏంటి? క్యాండిల్లో జరిగేదేమిటి? మెయిన్ కాన్సెప్ట్. క్యాండిల్ స్టిక్ అంటే ప్యాటర్న్ కాదు. అది బయ్యర్స్ వర్సెస్ సెల్లర్స్ వార్ రిజల్ట్. క్యాండిల్ ఎనాటమీ. ఒక క్యాండిల్లో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. 1 బాడీ, 2 అప్పర్ విక్, 3 లోవర్ విక్. బాడీ అంటే బాడీ ఈక్వల్స్ ఓపెన్ అండ్ క్లోజ్ మధ్య డిఫరెన్స్. బిగ్ బాడీ ఈక్వల్స్ స్ట్రాంగ్ కంట్రోల్. స్మాల్ బాడీ ఈక్వల్స్ కన్ఫ్యూజన్ స్లాష్ ఇండిసిషన్. విక్ అంటే ఏంటి? విక్ ఈక్వల్స్ రిజెక్షన్ ఏరియా. అప్పర్ విక్ పెద్ద ఉంటే సెల్లర్స్ పుష్ చేశారు. లోవర్ విక్ పెద్ద ఉంటే బయ్యర్స్ డిఫెండ్ చేశారు. ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెనేషన్. ఇమాజిన్ క్యాండిల్ గ్రీన్గా క్లోజ్ అయింది, కానీ అప్పర్ విక్ చాలా పెద్ద ఉంది. మీనింగ్ ఏంటి? బయ్యర్స్ స్ట్రాంగ్, కానీ సెల్లర్స్ కంప్లీట్గా వీక్ కాదు. ఇది సింపుల్ లాజిక్. కామన్ బిగినర్ మిస్టేక్. బిగినర్స్ క్యాండిల్ కలర్ చూసి ట్రేడ్ చేస్తారు. గ్రీన్ ఈక్వల్స్ బై, రెడ్ ఈక్వల్స్ సెల్. ఇది డేంజరస్. గోల్డెన్ లైన్. క్యాండిల్ కన్ఫర్మ్ చేసే డిసిషన్ లొకేషన్ మీద ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో విక్ రియల్ మీనింగ్ అండ్ రిజెక్షన్ ట్రేడ్ లాజిక్ క్లియర్గా చూద్దాం.